సిద్ధు కనిష్కల పెళ్లి ఆగిపోయిన తర్వాత బస్వరాజు మునుస్వామి ఇద్దరు కలిసి సిద్ధు చేత ప్రెస్ మీట్ పెట్టిస్తారు. ఇక అప్పుడు ప్రెస్ వాళ్ళు అందరూ కూడా సిద్ధు దగ్గరికి వస్తారు. సిద్ధు ఇప్పుడు చెప్పురా అని బస్వరాజు అంటూ ఉంటే అప్పుడు సిద్ధు గుడిలో పోయిన అమ్మవారి తాళిని తీసింది నేనే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో బస్వరాజు మునుస్వామి సిద్ధుని చూసి షాక్ అవుతూ ఉంటారు. గుడిలో ఆ తాళి తీసి తులసి ప్రమేయం లేకుండా తన మెడలో కట్టింది నేను తులసిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అందుకే తులసి మెడలో ఆ తాళిని కట్టాను. ఎప్పటికీ తులసిని ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో కనిష్క కూడా సిద్ధు మాటలకి షాక్ అవుతూ ఉంటుంది. ఇకప్పుడు అక్కడున్న ఒక రిపోర్టర్ సిద్ధుతో తులసి గారిని మీ వాళ్ళు కోడలుగా అంగీకరిస్తారని అనుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటే ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తులసి నా భార్య, తనని నేను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను, ఎప్పటికీ తను నా భార్య అని చెప్పి సిద్ధు ప్రెస్ వాళ్ళ ముందు చెప్పడంతో సిద్ధు మాటలకి బస్వరాజుతో పాటు కనిష్క కూడా షాక్ అవుతూ ఉంటుంది. మరోపక్క తులసి ఇంట్లో సిద్ధునే తన భర్త అన్న నిజం తెలుసుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.